పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో ఇప్పటికే 2 సినిమాలు చేసిన నిహారిక కొణిదెల మూడో ప్రయత్నంగా అన్న వరుణ్ తేజ్తో సినిమా చేస్తున్నారు. బరీ పేరుతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని 2027 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కావటంతో టాలీవుడ్ సర్కిల్స్లో ఈ మూవీ హాట్ టాపిక్ అయింది. బిగ్ స్క్రీన్ బాహుబలి ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా నిర్మాతగా మారారు. అన్నల ఇన్స్పిరేషన్తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె ప్రభాస్తో రాధేశ్యామ్ సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రసీదకి ఆశించిన విజయాన్ని అందించలేదు. నితిన్ అక్క నిఖితా రెడ్డి కూడా తమ్ముడి కోసం రిస్కీ జాబ్ సెలెక్ట్ చేసుకున్నారు. కెరీర్ పరంగా నితిన్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిర్మాతగా మారి సినిమాలు రూపొందించారు. నితిన్ కెరీర్ని మలుపు తిప్పిన గుండెజారి గల్లంతయిందే చిన్నదాన నీకోసం సినిమాలు నిర్మించారు నిఖిత. ఈ లిస్ట్లో నానిది మరో సెపరేట్ స్టైల్. తన నిర్మాణ సంస్థలో అక్కని దర్శకురాలిగా పరిచయం చేశారు న్యాచురల్ స్టార్. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద సినిమాలు చేస్తున్న నాని, అక్క దీప్తి డైరెక్షన్లో మీట్ క్యూట్ అనే సినిమా రూపొందించారు. వీళ్లే కాదు, మంచు లక్ష్మి, మంజులా ఘట్టమనేని లాంటి వాళ్ళు కూడా తమ బ్రదర్స్ కోసం నిర్మాతలుగా మారి సినిమాలు రూపొందించారు. మెగా డాటర్ సుష్మిత కొణిదెల కూడా నిర్మాతగా సత్తా చాటుతున్నారు. చిన్న సినిమాలతో జర్నీ స్టార్ట్ చేసిన సుష్మిత రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నెక్స్ట్ తమ్ముడు చరణ్ ని ప్రొడ్యూస్ చేసేందుకు పర్ఫెక్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.